వెల్కమ్ టు కరుణా కిచెన్. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థములు: 6 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 5 పచ్చిమిర్చి, కొద్దిగా కొబ్బరి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. అల్లం వెల్లుల్లి పేస్టు స్పూను, గసగసాలు, జీలకర్ర, చెక్క, లవంగాయలు, ధనియాలు, సాజీరా, కిలో మాంసం, నూనె, ముందుగా మాంసంకి మసాలా రిపేర్ చేసుకుంటారండి. దాంట్లో 2 ఇంచులు చెక్క వేసి, 4 లవంగాలు వేసి, కొద్దిగా 2 స్పూన్లు ధనియాలు వేసి, కొద్దిగా చాపత్రి, కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటారండి. కొద్ది వాటర్ పోసుకొని గసగసాలు 2 స్పూన్లు, జీలకర్ర స్పూను, మిక్సీ పట్టుకుంటారండి. వాటర్ పోసుకొని మెత్తగానే పేస్ట్ లాగా. పక్కన పెట్టుకుని స్టవ్ అంటించుకొని బాండీ పెట్టుకుందారు. దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ పోసుకుందారు. నూనె వీటైన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందారు, 2 రెమ్మలు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని 4-5 పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. రెండు స్పూన్లు సాల్ట్, 1/2 స్పూన్ పసుపు. స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ తీసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకుందారు. ఇప్పుడు మాంసాన్ని అందులో వేసుకుందారు. కిలో చికెన్ని ఫ్రై అయిన ఆనియన్స్లో వేసుకొని బాగా మగ్గబెడతారు. బాగా కలుపుకొని పైనుంచి కిందకే మూత పెట్టుకుందాం. మూడు టమాటాలు వేసుకుంటాం. గట్టిగా అసలు ఏం 4 స్పూన్లు కారం వేసుకుంటారు.
ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకుంటారు. వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. చివరగా కొత్తిమీర వేసుకుంటారు. ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ రెడీ అయ్యండి. మీకు ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో, చపాతీలో, పుల్కాలో చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక బెల్ నొక్కండి. థ్యాంక్ యూ.